హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమయస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చి టమోటో ఇంకా కొత్తిమీర పచ్చడి అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకుందామండి. పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకొని చూడండి, ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందామండి. పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. చూడండి, పచ్చిమిర్చి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందామండి. అలానే కొంచెం కరివేపాకు రెబ్బలను కూడా యాడ్ చేసుకుందాం. కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా యాడ్ చేసుకుని చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకొని కొంచెం అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకుందామండి. అల్లం ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. చూడండి, ఈ విధంగా మొత్తం ఇవన్నీ ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం చింతపండుని యాడ్ చేసుకుందామండి. లైట్గా చింతపండుని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని చూడండి, ఈ విధంగా మొత్తం వేగింది కదండి. దీన్ని పక్కకు తీసి పెట్టుకుందామండి. ఈ విధంగా పక్కకు తీసుకొని పెట్టుకుని ఇప్పుడు ఇదే పాన్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ముందుగా పచ్చిమిర్చి వేపుకున్నాం కదండి, వాటిని యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకుని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకుందాం. చాలా టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుని ఇప్పుడు టమాటో ముక్కలను కూడా యాడ్ చేసేసుకుందాం. టమాటో ముక్కలను కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి మిక్సీ పట్టేసుకుందామండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మిక్సీ పట్టేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం అదే పాన్లో పోపుని యాడ్ చేసుకుందామండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు యాడ్ చేసేసుకొని కొంచెం ఎండుమిర్చి ఇంకా కరివేపాకు కొన్ని వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసేసుకుని ఈ పోపును పచ్చడిలో యాడ్ చేసేసుకుందామండి. అంతే అండి, టేస్టీ టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.